మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. సో ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ముఖ్యంగా తెలంగాణలో నడుస్తున్నటువంటి, తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా తెలంగాణ మీద చర్చ జరుగుతోంది, ఫోన్ ట్యాపింగ్ మీద. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు చూసినట్టయితే గత 10-15 రోజుల నుంచి అంతా సైలెంట్ అయిపోయింది. ఎవరు కూడా మాట్లాడట్లే. అసలు ప్రభాకర్ రావు ఎంక్వైరీ నడుస్తుందా, మరి అమెరికాలో ఉన్నాడు, అతను వచ్చిండా, ఇలా రకరకాల అంశాలు మాత్రమే కాదు. ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అరుణ్ కుమార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ మీద. మరి ఎందుకు ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చిండ్రు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఓకే టీవీ ప్లాట్ఫామ్లో కనిపిస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. విషయానికి వస్తే ఈరోజు మీరు పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేని గురించి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఓకే టీవీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. 8th March 2024 నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లిఖితపూర్వకంగా తెలుగులో అప్పటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, అక్యూజ్డ్ నెంబర్ 1గా తనను చేర్చాలి అని చెప్పి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. తదనంతర పరిణామాలు ఆ రోజు నేను మాట్లాడినవే ఇన్వెస్టిగేషన్లో భాగంగా రిమాండ్ 1, రిమాండ్ 2, రిమాండ్ 3, రిమాండ్ 4లో రివీల్ అయినాయి. ఇంకొకటి అన్నింటికంటే ముఖ్యం, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి ప్రభుత్వం రిమూవ్ చేయడం జరిగింది సర్వీస్లోంచి. అంటే దీని అర్థం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది పక్కా ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ స్టేట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను అది అథెంటికేటెడ్. ఎవరైతే కేసీఆర్ ఉన్నారో, కేటీఆర్ ఉన్నారో, హరీష్ రావు వీళ్ళు మాట్లాడేదంతా అది దానికి ఆథరైజేషన్ లేదు, అథెంటికేటెడ్ కాదు. ఇక్కడ కూడా కౌంటర్ చేసుకునే ప్రయత్నం చేయకపోగా, జరగలేదు, తప్పు చేయలేదు అని చెప్పకుండా ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది, ఇంటెలిజెన్సు, కౌంటర్ ఇంటెలిజెన్సు, ఎస్బీ, ఎస్ఐబి అని చెప్పి పొంకనాలు కొడుతున్నారు అప్పటి ముఖ్యమంత్రి. ఆయనంతలకు ఆయన పూర్తిగా దొరికిపోయాడు. TV9 ఇంటర్వ్యూలో మొన్న 3 రోజుల క్రితం తానే ఒప్పుకోవడం జరిగింది. కాంటింజెన్స్ కూడా ఇస్తాము మేము బాజాప్తా అని చెప్పడం జరిగింది. కాంటింజెన్స్ అంటే ఆడిట్కి అవసరం లేని ఖర్చును కాంటింజెన్స్ అంటారు. అంటే కోట్ల రూపాయలు దోచిపెట్టిన అని స్పష్టంగా చెప్పిండు. అందులో భాగంగా ఇంకా క్లియర్గా తెలిసింది ఏంటంటే ఇజ్రాయిల్లో ప్రణీత్ రావు ఇన్వెస్టిగేషన్ తన భాగంగా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ అధికారులు చేస్తే నాకేం సంబంధం అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అప్పటి ముఖ్యమంత్రిగా మాట్లాడారు. సంబంధం లేదు. అజ్యూమింగ్ ఫర్ ఎ వైల్ కేసీఆర్ గారు చెప్పింది స్పష్టంగా కరెక్ట్ అని అనుకుందాం. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిదైతే ఎమ్మెల్యేల ఇన్ఫర్మేషన్లు, ఫోన్ ట్యాపింగ్లు, మినిస్టర్ల ఇన్ఫర్మేషన్ ఫోన్ ట్యాపింగ్లు, సామాన్యులు మీ ఫోను నా ఫోను ట్యాపింగ్వి, ఇవన్నీ కూడా తిరిగి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు గ్యాంగు, ఈ TV5 సాంబశివరావు వీళ్ళంతా ఏజెంట్లను పెట్టుకొని చేసిన తతంగం అంతా కూడా క్లియర్గా ఎక్కడ పోతుంది? ముఖ్యమంత్రికే కదా ఇచ్చింది. ముఖ్యమంత్రిగా కాకుండా మీరు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉపయోగించుకున్నప్పుడు, దాన్ని మిస్యూజ్ చేసినప్పుడు, దాన్ని మిస్యూజ్ ఎవరి మీద అక్యూజ్డ్ నెంబర్ 1 ఎవరైతారో ఖచ్చితంగా కేసీఆర్ అవుతారు. అంటే కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి తన పార్టీ భవితవ్యం కొరకు, తన పార్టీ అభ్యున్నతి కొరకు, తన శత్రువులను అణగదొక్కడానికి క్లియర్గా ఆయన వాడుకున్నట్టు చెప్పకనే చెప్తున్నా. ఆ జెస్చర్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ క్లియర్గా తప్పు చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఆయన కుమారుడు అడుగు ముందుకేసి మీ ఛానల్కి, రఘు గారి ఛానల్కి కావచ్చు, ఇంకా ఒక 10-12 ఛానల్స్కి మాట్లాడినరో, ఏదైతే ఇన్ఫర్మేషన్ అరుణ్ కుమార్ ఫిర్యాదు మీద మాట్లాడినరో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఇజ్జత్ దావా వేస్తా నేను అని చెప్పడం జరిగింది. అంటే నేను పంజాగుట్టలో ఫిర్యాదు చేస్తే నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అంటే నేను ఒక విట్నెస్ని థ్రెటన్ చేస్తూ విట్నెస్ చేసిన వీడియోలను తొలగించమని డైరెక్షన్ ఇవ్వడం, ఆథరైజ్డ్గా ఒక లాయర్ ద్వారా నోటీస్ పంపించడం, ఇది ఎంతవరకు సమంజసం? సాహసం కాదా, దుస్సాహసం కాదా, ఇన్వెస్టిగేషన్ని హ్యాంపర్ చేయడం కాదా? అంటే ఎవరూ మాట్లాడకూడదు, దాంట్లో నిజాలు బయటికి రాకూడదు, దీన్ని మొగ్గ స్థాయిలోనే తొక్కివేయడం అనేది అన్న తర్వాత మొన్న కేసీఆర్ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా పార్ట్ అండ్ పార్సిల్గా స్వీకరించాలి అని చెప్పి నేను మళ్ళీ ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రెష్ కంప్లైంట్లో కేసీఆర్ మాట్లాడిన వీడియోలను నేను అనెక్స్ చేయడం జరిగింది. రిమాండ్ సీడీలు, అదే పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ సీడీల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని క్రోడీకరిస్తూ మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకవేళ నేను
రిక్వెస్టింగ్ ది PS పంజాగుట్ట టు ఫోర్త్ విత్ ఇష్యూ ఎఫ్ఐఆర్, అదర్వైజ్ ఐ విల్ స్టార్ట్ మై లీగల్ బ్యాటిల్. హైకోర్టులో ఫిర్యాదు చేయడానికి, రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి నేను సిద్ధం. ఖచ్చితంగా చంద్రశేఖరరావు అనే వ్యక్తి వ్యవస్థను దుర్వినియోగం చేసిండు, వ్యవస్థను భ్రష్టు పట్టించిండు, వ్యవస్థను చెరబట్టిండు. ఎందుకొరకు? ఆయన ఒక ప్లాట్ఫామ్లో కూర్చొని నాదేం తప్పు లేదు, వాళ్ళు పోలీస్ వాళ్ళు చేశారు అండ్ హోమ్ మినిస్టర్ చెప్తేనే చేస్తారు అని చెప్పి మొత్తం కూడా ఆయన మీద నెట్టేయడం జరిగింది. బట్ గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? హోమ్ మినిస్టర్ అనేది అప్పుడు డమ్మీ ఉన్నాడు. ముఖ్యమంత్రికి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ముఖ్యమంత్రి SIBతో లింక్లో ఉంటాడని చెప్తున్నప్పుడు హోమ్ మినిస్టర్ రూల్డ్ అవుట్. హోమ్ మినిస్టర్ ఒక మామూలు వ్యక్తి, అంతకు మించి ఆయన దట్టి కట్టడానికి తప్ప ఏ రోజు కూడా పనికొచ్చినట్టు మీరు చూడలేదు, నేను చూడలేదు. అంతెందుకు హైదరాబాద్ మేయర్ గౌన్ వేసుకొని, అది గౌరవం. రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరు వచ్చినా కానీ, ఇంటర్నేషనల్ అతిథులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు గౌన్లు ధరించి వాళ్ళకి స్వాగతం చెప్పాలి. అది వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇచ్చే గౌరవం. మేయర్లను కూడా గౌరవం వేసుకోకుండా డమ్మీలను చేసి పాడేసి ప్రతి ఒక్కరిని డమ్మీలు చేశారు. మినిస్టర్లను డమ్మీలు చేశారు. 5 జిల్లాల్లో సర్వర్లు పెట్టిండ్రు, అక్కడ ఇన్ఫర్మేషన్లు తీసుకున్నారు. అనైతిక కార్యక్రమాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయినరు, డబ్బులు కొల్లగొట్టినరు. వాటిని ఈయనకు షేర్ ఇవ్వడం జరిగింది, రాయల్టీ ఇవ్వడం జరిగింది. తద్వారా ఎవరైతే ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ గేట్ దగ్గర నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు తన ఫామ్ హౌస్ ముందు నిలబడి ఏ విధంగా ఇబ్బంది పడుకుంటూ ఏమేమి మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా విన్నాడు, లాభపడ్డాడు. వాళ్ళకు క్వశ్చన్లు మీకు కావచ్చు, నాకు కావచ్చు అడగడం జరిగింది, మీరు ఎందుకు ఎవరితో అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి మనకు ఫోన్లో వచ్చిన సందర్భాలు కోకొల్లలు. అప్పుడు మనకు అర్థం కాలేదు జనాలకు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. కేసీఆర్ మొన్న ఒక టీవీ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతూ దాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్కి ఉపయోగించుకోవడం, ఎన్నికల కమిషన్ చూస్తూ కూర్చుందా? TV9 ఎవరిదో ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ మీలాంటివి నాలాంటి వాళ్ళకి తెలుసు. దాని అధినేత ఎవరు, 10TV అధినేత ఎవరు, ఇంకా iNews అధినేత ఎవరు, అన్ని ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్ని నేను స్పష్టంగా డైరెక్ట్గా అడుగుతున్నా, నీ ప్లాట్ఫామ్ యాంటీ సోషల్ ప్లాట్ఫామా? మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి నీ ప్లాట్ఫామ్ను మేము ఏ రోజు కూడా యాంటీ సోషల్ ప్లాట్ఫామ్ అనలేదు. ఇప్పుడు నీ నీ జస్టిస్తోన నువ్వు వాళ్ళని వదిలిపెట్టడం వల్ల మేము అడుగుతున్నాం. మీకు తెలియకపోవచ్చు, పిల్లికి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదు అనుకుంటుంది. ఆ ఛానల్స్ అన్నీ మీవని మాకైతే తెలుసు, మేము ప్రూవ్ కూడా చేయగలుగుతాం, మాతో ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు రవిప్రకాష్ గారిని ఎట్లా బయటికి దొబ్బి TV9ని చెరబట్టినరు. రజనీకాంత్ అనే వ్యక్తి ఎవరైనా మహామహులను కూడా గడగడలాడించిండ్రు. నీ ముందు నీ స్క్రిప్టెడ్ క్వశ్చన్సే అడిగిండు, దానికి నువ్వు అదే రీతిలో ఆన్సర్ చేసినావు. కానీ ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పదవిలో ఉన్న కేసీఆర్ రాజ్యాంగాన్ని అబ్యూజ్ చేసిండు, అవమానపరిచిండు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచి రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ఆర్టికల్ 14, 19, 21 ద్వారా స్వేచ్ఛగా జీవించవచ్చు, ప్రైవేట్ లైఫ్ని ఎవరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఇన్ఫ్రింజ్ చేయకూడదు అన్న రూల్స్ని, బేసిక్ రూల్స్ని కేసీఆర్ అణగదొక్కిండు, కింద దొక్కేసిండు. తన కులంకి సంబంధించిన వాళ్ళను అధికారులను పెట్టుకొని ఎవరికి ఇన్ఫర్మేషన్ పక్కకు వెళ్ళకూడదని చెప్పి ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళందరూ ఎవరికి రిపోర్ట్ చేసినారు? నీకు, నీ కొడుకుకు, నీ అల్లునికి, నీ బిడ్డకు. ఇంకా జనాలకు తెలియని విషయం ఏమైందంటే, కవితను సంవత్సరం పాటు ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేయకపోవడానికి కూడా ఫోన్ ట్యాపింగే కారణం. ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్లనే వాళ్ళు ఢిల్లీలో ఏం చేస్తున్నది కూడా అధికారులు వీళ్ళకి తెలిసిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన వెళ్ళిన అధికారులు సెర్చ్ చేస్తే ఆయన త్రిజోరిలో దొరికిన ఇన్ఫర్మేషన్, ఒక 2 ఆఫీసర్ల గురించి పూర్తి డాటా సంబంధించిన ఫైల్స్ దొరికినాయి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన రోజు. ఆ ఫైల్స్ ఎవరివి అనేది తర్వాత అధికారులు చెప్పడం జరిగింది. ఎవరైతే సెర్చ్ చేయడానికి వెళ్ళినరో వాళ్ళ రిపోర్ట్లే ఉన్నాయంట ఆయన ఇంట్లో, అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో. అంటే ఫోన్ ట్యాపింగ్ లేకుంటే వీళ్ళు ఇంత ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా సాధిస్తారు? ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ కలదరికలను కూడా వీళ్ళు స్కాన్ చేశారు. దేశవ్యాప్తంగా సైబర్ టెర్రరిజం అనే సెక్షన్ని పెట్టడానికి కారణం అదే. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా చేసినారు 100%. ఏపీ ఇంటెలిజెన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది అంటున్నారు, నిజమేనా? ఏపీ ఇంటెలిజెన్స్ గురించి నాకైతే తెలియదు. కాకపోతే అప్పట్లో పెగసిస్ గురించి వచ్చిన వార్తలు, ఏబి వెంకటేశ్వరరావు అనే పోలీస్ అధికారి వీటిని కొనడం జరిగింది, వీటిని తీసుకురావడం జరిగింది. తదనంతర పరిణామాల్లో అందరూ దీన్ని వాడుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇజ్రాయెల్లో ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది ప్రణీత్ రావుకు. అంటే దీని సోర్స్, దీని ద్వారా వచ్చే ఉపయోగాలను పూర్తి స్థాయిలో వాళ్ళ
వ్యక్తిగత ప్రతిష్టకు వాళ్ళ పార్టీ అభివృద్ధికి మాత్రం వాడుకోవడం జరిగింది. అది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని తూట్లు పొడవడం, రాజ్యాంగాన్ని అవమానించడం, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఎంత మాత్రం సమంజసం కాదు. మీరు చూస్తున్నారు ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన ఫేస్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కావచ్చు, క్లియర్గా తప్పు చేసినట్టు ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఇదేది మళ్ళీ చెప్తున్నా, ఒక పేరెంటానికి పిలవడము లేకపోతే ఒక పెళ్లి పిలుపు కానే కాదు, వీళ్ళిద్దరిని వీళ్ళ తండ్రి కొడుకును ఫోర్త్ అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి బొక్కలు దోస్తేనే తప్ప జనాలకు మేలు జరగదు. ఇంకొకరు మళ్ళీ ఇటువంటి కార్యక్రమానికి పురిగొల్పకుండా పాల్గొనకుండా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎవరైనా తప్పుడు చేస్తే అధికారులు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అటువంటి దాని ఏదైనా ఉంటే నిరోధించాలి. స్వేచ్ఛను ప్రైవేటు వ్యక్తుల స్వేచ్ఛను భగ్నం కలగకుండా కాపాడాలని ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఆయనే విక్టిమ్, ఫోన్ ట్యాపింగ్లో మొదటి విక్టిమ్ ఆయన్నే. ఆయనను ఒక బూచిలాగా చూపించి, ఒక రాక్షసునిలాగా చూపించి, ఆయనకు ఏ సంబంధం లేనప్పుడు ఆయనను ఒక 10 నిమిషాల ముందు ఆ టీంలో పంపించేసి ఎర్రబెల్లి దయాకర్రావు ఆడిన గేమ్లో ఆయన పావుగా కొన్ని సంవత్సరాల పాటు ఆయన మానసిక క్షోభను అనుభవించినప్పుడు ఆ కేసెస్ నడుస్తున్నాయి. అవన్నీ రూల్డ్ అవుట్. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు మరి హోమ్ డిపార్ట్మెంట్ మీనమేషాలు లెక్క పెడుతుందో ఆ కేసును క్వాష్ చేయించాలి. ఆ కేసును హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు ఛాలెంజ్ చేసి తీసేయాలి. ఎందుకంటే దానికి మూలం తెలిసిపోయింది. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిన కేసు. ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకున్నప్పుడు మరి ఈ ప్రభుత్వం గురించి ఎట్లా మాట్లాడతాడు కేసీఆర్? ఈ ప్రభుత్వాన్ని పడకూడదా, నీ దాంట్లో నాకు 25 మంది ఉన్నప్పుడు అంటే సేమ్ నేను కూడా లోపల వేస్తానే కదా. రేవంత్ రెడ్డిని నువ్వు ఏ విధమైతే అవమానకర రీతిలో అరెస్ట్ చేసి బొక్కలో చూసినావో నిన్ను కూడా రేవంత్ రెడ్డి గారు అదే అవమానకర రీతిలో నిన్ను కూడా అరెస్ట్ చేసి బొక్కలో చూడొచ్చు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఆయన చెప్పకనే చెప్పిండు, నా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి స్టీఫెన్సన్ మీద నేను ప్రయోగించిన టెలిఫోన్ ట్యాపింగ్ పైలట్ రోహిత్ రెడ్డి కేసులో నేను ఉపయోగించుకున్న, కమిషనర్ను ఒక కానిస్టేబుల్గా అరెస్ట్ చేయడానికి పంపించిన, స్టీఫెన్ రవీంద్రను అప్పటి కమిషనర్, సైబరాబాద్ కమిషనర్, అవన్నీ కూడా మనం క్లియర్గా చూసినాం. అంటే దాంట్లో ప్రత్యర్థులను బిఎల్ సంతోష్ గారిని ఏ విధంగా ట్యాప్ చేసిండో ఆయన ఫోన్, అంటే అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న వాళ్ళవి కూడా చేసినట్టే కదా, క్లియర్గా అర్థమవుతుంది. ఆ 2 కేసులకు కూడా కౌంటర్ కేసులు ఇమ్మీడియట్గా దాఖలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా కేసీఆర్ను చేర్చాలి, అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. అది లేకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోతుంది. అయితే ప్రతి ప్రభుత్వం ఏ గవర్నమెంట్ ఉన్నా ఫోన్ ట్యాపింగ్ చేయించడం సర్వసాధారణం. సో దాంట్లో భాగంగానే మేము కూడా చేసాము. బట్ మేము గోరంతా చేయమంటే వాళ్ళ పర్సనల్ దానికోసం కొండంత చేయమన్నారు. ఇట్లాంటి వార్తలు వస్తూ ఉన్నాయి, దీన్ని నమ్మచ్చా? 100% రూల్డ్ అవుట్. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అందుకే నేను ఫస్ట్లో కూడా అడగడం జరిగింది, చీఫ్ హోమ్ సెక్రటరీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు మీరు అప్లికేషన్ పెట్టాలి. ఎవరెవరు చేస్తున్నారో పెట్టుకోవచ్చు. యూఆర్ఎట్లీ బట్టి కేంద్రాధికారము కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి దేశ రక్షణ కొరకు. మరి రాష్ట్రం ఎందుకు? అంటే రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, పరిమితికి లోబడి చేయొచ్చు. బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎట్లా మేము కంట్రోల్ చేయాలా, అవన్నీ చిన్నపిల్లలకు చెప్తే నమ్ముతారేమో. అమాయకంగా మీరు చేయొద్దని ఎవరూ చెప్పలేదు. కానీ మీకు ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లను మీరు రిక్విజిషన్ పెట్టాలి. అంతేకాకుండా అనాథరైజ్డ్గా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదు. సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఇందులో అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. సార్ ఇది ఏ రకంగా చూడొచ్చు సార్? కానిస్టేబుల్స్ కూడా అమ్మాయిలని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 1 కాదు 2 కాదు 40 మందిని వాడుకున్నారంటే అంటే ఈ క్వశ్చన్స్ అడగచ్చా లేదా ఫ్రేమ్లో తెలియదు, కానీ బాధాకరం. అంటే వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఇదంతా కూడా కానిస్టేబుల్స్ కూడా భయపడడానికి స్థాయికి దిగజారిపోయారు. ఒక సెల్ ఫోన్ని, ఐఫోన్ని క్రాక్ చేయడానికి ₹1 వరకు వసూలు చేసినారంట ఎస్ఐబిలో ఉన్న వాళ్ళు. ఒక సెల్ ఫోన్, ఐఫోన్ కంపెనీకి సంబంధించిన సెల్ ఫోన్ డాటా క్రాక్ చేయడానికి 20,000 నుంచి 30,000 నుంచి కానిస్టేబుల్స్ కూడా వాట్సాప్ డాటా డిటెక్టివ్స్ రూపంలో అమ్ముకున్నారు, రూపంలో రిట్రీవ్ చేసి ఇస్తే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా కారణం ఎవరు? ఖచ్చితంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్, మీరు ఒక వెహికల్ వెళ్ళిపోతుంటే కొడితే ఓనర్ మీద కేసు అవుతుంది కదా ఖచ్చితంగా. మరి ముఖ్యమంత్రిగా నీకు అధికారం ఉంటే ఉండవచ్చు, కానీ అధికారానికి కూడా పరిమితులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం మీరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో పర్మిషన్ తీసుకోవాలి. దాని డాటాని అవసరం మీరిన తర్వాత డిస్ట్రాయ్ చేయాలి. అట్లా డిస్ట్రాయ్ చేయలేదు ప్రణీత్రావు. గవర్నమెంట్ మారిందని డిస్ట్రాయ్ చేసిండు, పాత డాటాను కూడా డిస్ట్రాయ్ చేసిండు, వాల్యుబుల్ డాటాను కూడా డిస్ట్రాయ్ చేయడం వల్ల ప్రణీత్రావు వల్ల లాభపడ్డ వ్యక్తి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. ముఖ్యమంత్రిని చేయమంటలేం మేము, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా చేయమంటున్నాం. మొత్తం వీళ్ళ మీద తోసిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు అప్రూవల్గా మారట్లేదు? వీళ్ళు వాళ్ళకున్న లిమిట్ పరిధిలు ఒకటే కేసు ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టు నల్గొండలో ఒక కానిస్టేబుల్ 40 మందిని
తన శారీరక వాంఛల కొరకు వాడుకున్నారు. అసల్ట్ ఇది అసలు చెప్పుకోవడానికి కూడా, సభ్య సమాజంలో మాట్లాడడానికి కూడా అసహ్యకరంగా. వీటన్నిటికీ కారణము ఇప్పటికే 300-400 రకాల కేసులు బయటకు వచ్చినాయి. కంప్లైంట్స్ బయటకు వచ్చింది మాత్రం చాలా తక్కువ, ఒక 10 నుంచి 12 మంది మాత్రమే బయటికి రావడం జరిగింది. అందరికీ ఎవరైతే వస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అన్నింట్లో కేసీఆర్ని A1 చేయాలా, కేటీఆర్ని A2 చేయాలా. సాధ్యమా కేసీఆర్ని కేటీఆర్ని? ఎందుకంటే డ్రాగ్ చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మొన్నటిదాకా వాళ్ళని పట్టుకున్నాం వీళ్ళని పట్టుకున్నాం అన్నోళ్ళు ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు విషయానికి వస్తే అమెరికాలో ఉన్నాడు, క్యాన్సర్ ట్రీట్మెంట్లో, హైదరాబాద్కి వచ్చిండు, ప్రభాకర్ రావుని పట్టుకున్నారని చెప్పి 2 రోజులు వార్తలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ రిమాండ్లో లేని ప్రభాకర్ రావు అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఏది నమ్మాలా, ఏది నమ్మద్దు? ఇన్వెస్టిగేషన్లో కూడా కొంచెం ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుని. యాక్చువల్గా మొన్న ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అది సూసైడల్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా. అది ఆయన మీదకే చుట్టుకుంది. 3.5 hours అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడరు? అసెంబ్లీలో ప్రమాణ స్వీకారమే చేయలేదు ఈ రోజు వరకు. ఎక్కడో బయట ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మీరు మీ ఫామ్ హౌస్ నుంచి బయటికే వెళ్ళరు. అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్తారులేండి. కానీ కేవలం ఎలక్షన్లో ఏదో చేయాలన్న ఉద్దేశంతో మసిబూసి మారేడుకాయ చేయాలి, ఈ కేసు గురించి తప్పులు చెప్పాలనుకున్నారు. కానీ ఆ కింద ఉన్న కామెంట్లు చదివితే అర్థమైపోతుంది. ప్రజలు లక్షల్లో చూసిర్రు, 26 లక్షల రికార్డు అని అంటున్నారు. 26 లక్షల రికార్డులో కొన్ని 100 మంది 1000 మంది కామెంట్లు చేసిర్రు. ఆ కామెంట్లను కేవలం తిట్టడానికే కన్ఫైన్ అయినరు. కామెంట్లు చదవడం జనరల్గా చదవం, కానీ మీ ఏ విధమైన స్టేట్మెంట్లు ప్రజలకు ఇవ్వాలనుకున్నారు, మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్న విషయాన్ని ప్రజలే బయట చెప్పారు. దాంట్లో ఉన్న కామెంట్లు చదివితే అర్థమైపోతుంది. ఆ ఛానల్ ఎవరిది తెలుస్తుంది అయిపోతుంది. ఎన్నికల కమిషన్ ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుంది? వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే టీ న్యూస్ ఉంది. ఇంతవరకు ఎన్నికల కమిషన్ చెప్పింది, నడుపుకుంటే పార్టీ ఆఫీస్ అన్న నడుపుకోండి, నడుపుకుంటే ఛానల్ ఆఫీస్ అన్న నడుపుకోండి. కానీ ఈ రోజు వరకు కూడా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను తుంగల దొక్కిరు వీళ్ళు. టీ న్యూస్, TV9, 10 TV, తర్వాత ఐ న్యూస్, ఇవన్నీ అది ఎవరి చేతిలో ఉన్నాయి? HM TV. వీళ్ళన్నీ కూడా నేను వాళ్ళకి అగెనిస్ట్ కాదు. యాక్చువల్గా కూడా మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా మీడియా వీటన్నిటిని కవర్ చేసే ప్రయత్నం చేయట్లేదు. కేవలం చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే చూపిస్తున్నారు తప్ప యాక్టివ్గా పనిచేస్తున్న సోషల్ మీడియాను ఎట్లయినా ప్రభావితం చేయాలి, భయపెట్టాలి అన్న ఉద్దేశంతో కేటీఆర్ చెప్పడాన్ని నేను ఈరోజు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఒక సాక్షులకు సంబంధించి వాళ్ళ వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని లీగల్ నోటీసులు ఇవ్వడం. లీగల్ నోటీస్కి ఇస్తే ఒకవేళ తప్పు మాట్లాడితే వీఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ది కామెంట్స్ అడ్వాన్స్డ్ ఇన్ ది పర్టికులర్ వీడియోస్. నీకెందుకు బీయింగ్ అక్యూజ్డ్, బీయింగ్ ద పర్సన్ హూ ఫేసింగ్ ది అలిగేషన్స్ in particular case, how you are entitled to issue legal notices to the social media platform? మీకు అదే చెప్పింది, నేను మీకు కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వండి. వాళ్ళ ఐ న్యూస్ అక్రమంగా నడుపుకుంటున్నారు. TV9ని ఏ విధంగా అప్పట్లో ఉన్నారు, ఐ న్యూస్ని అక్రమంగా నడుపుకోవడం ఒక ఎత్తు, ఐ న్యూస్లోనే సర్వర్లను పెట్టి దోచుకున్నారు. లిటరల్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వజ్రాల వ్యాపారులను కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను కానీ బెదిరించి పార్టీ ఫండ్ తీసుకొని నానాక ఇబ్బందులు పెట్టి కేసుల్లో ఇరికిచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మీరు చూసినారు, సమాజానికి కూడా తెలుసు. సో అండ్ అలాగే సార్, ఇప్పుడు ఈ ఎలక్షన్ May 13th రోజు ఈవినింగ్ కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు, విపరీతంగా వార్తలు వస్తా ఉన్నాయి. నిజమేనా? నిజంగానే అరెస్ట్ అవుతాడా? ఎలక్షన్ కమిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ రోజు 5కి క్లోజ్ అయిపోతాయి. కాబట్టి అంటే ఏది చేసినా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం, హోమ్ డిపార్ట్మెంట్ ఆగుతుందని అనుకోవచ్చు. ఆయన చేసిన తప్పులకు ఆయనే అసలు లొంగిపోవాలి. వీళ్ళేమో బెయిల్ ఇయర్ అని అంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఒప్పుకోవట్లేదు కదా సార్, అసలు మాకు సంబంధమే లేదు, చేసేది పోలీసులు, అసలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. పోలీసు ఎవరి అందరిలో పనిచేసినారు, వాళ్ళకు కాంటింజెన్స్ రూపంలో అక్రమంగా ముందుకు వెళ్ళడానికి ఒక నెల రోజులు తప్పు చేస్తే తెలియదండి. సంవత్సరాలుగా తరబడి SIB అక్రమ కార్యక్రమాలకు పాల్పడుతుంటే తెలిసి కూడా తద్వారా నేను అదే ఒక ముఖ్యమంత్రిగా మీకు అధిక లయబిలిటీ లేకపోవచ్చు, కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్గా అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేయడం వల్ల మీరు అక్యూజ్డ్. రైట్ ఆర్ రాంగ్ దేవుడు కూడా కరెక్ట్ చూసిండు, మీరు ఆ పదవి కూడా ఊసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ ఇమ్యూనిటీ కూడా లేదు కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకోవడానికి, తన పార్టీని కాపాడుకోవడానికి, తన పబ్బం గడుపుకోవడానికి, తన బ్యాంక్ అకౌంట్ల అమౌంట్లు పెంచుకోవడానికి, తన ఆస్తులు పెంచుకోవడానికి, 1000 ఎకరాల ఆస్తులు పెంచుకోవడానికి దాన్ని మిస్యూజ్ చేసిండు. ప్రణీత్ రావే దానికి సాక్ష్యం. మిస్యూజ్ చేసినప్పుడు కూడా దాన్ని చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా అది ఇప్పటి ప్రభుత్వానికి కూడా ఆశనిపాతంగా తగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వం కూడా కలిసిపోయిందేమో అనే నానుడి వదంతి ప్రజల్లో రావచ్చు. ఎన్నికల కమిషన్ నియమావళి ఉంది కాబట్టి
వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం ఉండొచ్చు. కానీ ఇప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నా, పేరెంటానికి పిలవాల్సిన అవసరం లేదు. సైబర్ టెర్రరిజానికి సంబంధించి నోయింగ్లీ మిస్యూజింగ్ ది ఎస్ఐబి ద ఇన్ఫర్మేషన్ ఇంటర్సెప్ట్ చేసింది, తర్వాత డాటాను క్రాక్ చేసింది, ఇవన్నీ కూడా సైబర్ టెర్రరిజం కిందకి వస్తాయి. సెక్షన్ 66F కింద ఇది అఫెన్స్ కాబట్టి కంటెంట్ కూడా నేను పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసులో కూడా వాళ్ళు సెక్షన్ 66F కింద మెమో దాఖలు చేయడం జరిగింది. ప్రభాకర్ రావు అనే వ్యక్తిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అవసరమైతే రాయ్ సపోర్ట్ తీసుకోవాలి, సిబిఐ సపోర్ట్ తీసుకోవాలి. అంటే కాంటినెంట్ బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఇంటర్స్టేట్ అఫైర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సిబిఐకి అధికారం ఉంటుంది, రాష్ట్ర పోలీస్కి అధికారం ఉండదు. కాబట్టి ఫోర్త్ విత్ అరెస్ట్ చేయాలి, ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయాలి. ప్రభాకర్ రావు వచ్చినా రాకున్నా కేసీఆర్ని కేటీఆర్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తే తప్ప దాని డాటాను ఇంకా కొద్దిగా రోజులు పెరిగే కొద్దీ ఇబ్బందికరమైన పరిస్థితి, డాటాను రిట్రీవ్ చేసుకోకపోవడం, దాన్ని చేయకపోవడం, దొరికే అవకాశాలు తక్కువ. కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తాను. కవిత పరిస్థితి ఏంది? ఆల్రెడీ అరెస్ట్ అయిన ఆమెనే మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసిందంటే అసలు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా? లోక్సభ తర్వాత అన్నా ఆమెను కాపాడింది ఫోన్ ట్యాపింగే. సంవత్సరం వరకు డిసెంబర్ వరకు ఆమె అధికారుల ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అధికారులకు సంబంధించిన డాటాని కూడా ఆమెకు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఢిల్లీ నుంచి అధికారులు వస్తున్నారంటే అప్పట్లో పార్టీ వర్గాలు, తర్వాత కార్యకర్తలు, జాగృతి వాళ్ళంతా కొన్ని వేల మంది ఆమె ఇంటి దగ్గర పోగైనరు. అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడిది వచ్చే? అవి ఏజెన్సీలే, సీక్రెట్ ఏజెన్సీలు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సీక్రెట్ ఏజెన్సీలు. సీక్రెట్ ఏజెన్సీలు మీ ఇంటికి వస్తున్న విషయం మీకు ఎట్లా తెలుస్తుంది? అంటే దెర్ మస్ట్ బి ఏ కూప్, ఒక కుట్ర ఉంది ఆడ. వాళ్ళు వీళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అక్కడ అన్నింటికంటే రాణా అనే పీపీని రాజీనామా చేయించి తన డిఫెన్స్ కౌన్సిల్గా ఉంచుకున్నారు ఈడీ కోర్టులో. నవేద్ రాణా, నిషిద్ రాణా ఏదో పేరు ఉంది ఆయన తన పదవికి రాజీనామా చేసిండు. అంటే ఎంత ముడితే ఆయన, అంటే ఒక అడ్వకేట్గా రావడానికి ఆయనకు అధికారం ఉంది, కాదని నేను అనట్లేదు. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే సరే, అది వేరే విషయం. కానీ స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఈమె కొరకు, ఈమె మన రాణి ఝాన్సీ లక్ష్మి రుద్రమాదేవి, ఈమె కొరకు ఆయన రాజీనామా చేసి రావడానికి, అంటే ఈమె అక్రమ కార్యకలాపాలన్నీ ఈ అండర్ ది షేడ్ ఆఫ్ టెలిఫోన్ ట్యాపింగ్ అధికారులను మభ్యపెట్టినరు. అధికారుల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, కోర్టులో పనిచేసిన జడ్జిలు ట్యాప్ చేసిర్రు, అక్కడ ఉన్న స్టాఫ్ది ట్యాప్ చేసిర్రు. ఢిల్లీ కోర్టు గురించి మాట్లాడుతున్నాను నేను, ఈడీ కోర్టు గురించి, సిబిఐ స్పెషల్ కోర్టు అధికారుల గురించి కూడా నేను మాట్లాడుతాను. వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. వాళ్ళ చరిత్రను తెప్పించి అరవింద్ కేజ్రీవాల్కి పంపించారంటే వాళ్ళే అరెస్ట్ చేయడానికి, సీజ్ చేయడానికి వెళ్ళిన అధికారుల రిపోర్ట్లే ఆడ దొరికితే వాళ్ళు ఎంత సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఇదన్నీ కూడా అది ముందుంది, జనాల ముందుంది. అది అక్కడ ఇన్ఫర్మేషన్ ఆమె రిమాండ్ సిడీలో కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఇది డిఫరెంట్ కేసులు. సిబిఐ ఏదైనా దేశాన్ని దాటి చేసిన కార్యక్రమాలలో సిబిఐ ఎంటర్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాన్ని మనీ లాండరింగ్కి సంబంధించి పిఎంఎల్ఏ యాక్ట్ కింద వాళ్ళు చేసినారు. ఆ రెండు డిఫరెంట్ కేసులు, ఒకటి కేసు కింద చూడడానికి లేదు. కాబట్టి రెండు కేసుల్లో బెయిల్ వస్తేనే ఆమె బయటకు వస్తుంది. బయటకు తీసుకురాకపోతే మీ బండారాలు కూడా బయట పెడతానని బెదిరిస్తుందంటే వాస్తవమేనా? అంటే బెయిల్స్ వచ్చే అవకాశం ఉందా అసలు లోక్సభ తర్వాత? కవిత ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ డిస్మిసల్, ఖచ్చితంగా అన్ని డిస్మిస్ అవుతాయి. ఎందుకంటే మనీష్ సిసోడియా ది డిప్యూటీ సీఎం 8 నెలల వరకు కొనసాగిండు. ఆయన జైల్లో ఉండుకుంటూ కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగిండు. ఆయనే ఎక్సైజ్ మంత్రి. ఎక్సైజ్ పాలసీలను మార్చిండ్రు. ఎక్సైజ్ పాలసీలను చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా అని అమాయకంగా కడిగిన ముత్యం తండ్రి మాట్లాడతాడు. మొన్న కడిగిన ముత్యం తండ్రికి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఖజానాకు తూట్లు పడ్డాయి. కాగ్ 2,000 కోట్ల రూపాయలకు పైగా మిస్అప్రోపరేషన్ అయింది, స్టేట్ ఎక్స్చెక్కర్కి డ్యామేజ్ అయిందని స్పష్టంగా చెప్పినప్పుడు నీవు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కానీ ఢిల్లీకి సంబంధించి నువ్వే నీకు కన్సర్న్. అటువంటిది ఢిల్లీకి సంబంధించి నీవెందుకు మాట్లాడుతున్నావు? నీ అఫైర్స్ గురించి, బాంబే అఫైర్స్ గురించి మాట్లాడినావు, అక్కడ షిండే గురించి తీసేసినట్టు మాట్లాడిండు, అక్కడ భూదందాలకు అడ్డం వచ్చిందని షిండేని తూలనాడుతూ మాట్లాడిండు. అంటే షిండే ఫోన్ ట్యాప్ అయింది, కర్ణాటక మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇక్కడ ఎందుకంటే సర్ఫకసీ ల్యాండ్స్, నిజాం నవాబుకు చెందిన ల్యాండ్స్ అన్నీ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి అవి కొట్టేయాలని అక్కడ రాష్ట్రాల మంత్రులతో, ఎమ్మెల్యేలతో కలిసి ఆడిన గేమ్ అంతా పోయింది. అదే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు వచ్చే డబ్బులు కాదు, ఎటు నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వచ్చినందుకు ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. స్పష్టంగా దొరికిన దొంగ మొన్న మాట్లాడిన వీడియోలలో కేసీఆర్ అనే వ్యక్తి స్పష్టంగా దొరికిపోయాడు. వీటిని పార్ట్ అండ్ పార్సల్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా చూడాలని చెప్పి నేను ఆ వీడియోలను కూడా పంజగుట్ట సిఐ గారికి సమర్పించడం జరిగింది. 4th విత్ నా కేసును ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా, అరెస్ట్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేపిస్తుంది అన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా?
డెఫినెట్గా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు తెలుసు ప్రైవేట్ లైఫ్ ఎంతవరకు ఇబ్బంది అవుతుందని. ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఒక ప్రత్యేకమైన టీం ఆయన ఇంటిని సెర్చ్ చేస్తే 8 సిమ్ కార్డులు బయటపడ్డాయి. అంటే బగ్గింగ్ చేయడం జరిగింది. ఆ ఇన్స్ట్రుమెంట్స్తో భాగంగా ఇన్సర్ట్ చేసిన సిమ్లు 8 సిమ్లు ఆయన ఇంట్లో డిటెక్ట్ కావడం జరిగింది. అంటే ఆయన ప్రైవేట్ లైఫ్కి ఏ విధంగా ఇబ్బంది కలిగించినప్పుడు ఆయన ఖచ్చితంగా వేరే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని ఇబ్బంది పెట్టడని అయితే నేను అనుకుంటున్నా. ఆ విఘ్నత మన ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆయన తప్పుగా అర్థం చేసుకున్న ప్రజలందరూ ఇంక్లూడింగ్ అరుణ్ కుమార్ అప్పట్లో ఆయనను ఇన్వాల్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత పరిణామాల్లో అర్థమైంది. వైజ్ మెన్ కెన్ అండర్స్టాండ్ థింగ్స్. ఓకే, మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఆయన చేయడు అనే నేనైతే భావిస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ మీకు చెప్పక్కర్లేదు, దాని గురించి మీకు స్పెషల్గా తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత దీంట్లో అంటే వీళ్ళు ఇస్తామన్న హామీలు కూడా అంటే జీవోలు కొన్ని 46 జీవో కావచ్చు, రుణమాఫీ కావచ్చు, దాని గురించి క్వశ్చనింగ్ అనేది బయట కొద్దిగా స్టార్ట్ అవుతూ ఉంది చాప కింద నీరులాగా. అంటే ఇది కూడా అదే తోవ కిందికి చేస్తున్నాను అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ? యాక్చువల్గా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్పష్టంగా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది అని చెప్పి. 7 లక్షల కోట్ల రూపాయలు కాదు, 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినామని హరీష్ రావు అడ్మిట్ కావడం జరిగింది అప్పటి ఆర్థిక మంత్రి. అంటే రాష్ట్రం దాదాపు 85,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బోర్డు TSSPDCL బకాయిలు పడ్డది విద్యుత్ సంస్థలకు. అగ్రిమెంట్ల ద్వారా కొనుండొచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తర్వాత ప్రైవేట్ ఆపరేటర్స్ నుంచి సౌర విద్యుత్ కొనుక్కున్న దాంట్లో కావచ్చు 85,000 కోట్ల డబ్బులు ఇంకా చెల్లించాల్సింది. ఇవన్నీ కూడా చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా హేయంగా ఉంది. అంటే ఎస్టిమేట్ చేసుకున్న దానికంటే కూడా దమనీయమైన స్థితిలో ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు కూడా చేయగలిగేది ఏం లేదు. స్టెప్ బై స్టెప్ కొన్ని ఇంప్లిమెంట్ చేసే. ముఖ్యంగా సార్ ఎవరిని నమ్మాలి? ఇప్పుడు వీళ్ళేమో అప్పుల పాలైపోయింది, అందుకే మేము బడ్జెట్ పెట్టలేకపోతామని వాళ్ళేమో అసలు మేము అంత అప్పులు చేయలేదు. ఇప్పుడు మొన్న ఆయన పెద్ద ఆయన కూర్చొని చెప్పిండు కదా టీవీలో, ఏమని అప్పులున్న దేశము అమెరికానే, ఎక్కువ అభివృద్ధి అయిన దేశం కూడా అమెరికానే అన్నట్టు ఆయన మాట్లాడిండు. సో జనాలు కూడా తేల్చుకోలేకపోతున్నారు. అంటే ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం, ఎట్లా తెలుసుకోవాలి? వాళ్ళు కూడా పబ్లిక్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఎప్పుడైనా ప్లస్ ఇంటూ మైనస్ ఒక కేసీఆర్ మాట్లాడిందంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అది మైనస్. తప్పు చెప్తున్నాడు ఆయన. తప్పు ఎందుకు చెప్తున్నాడు? 10 సంవత్సరాలు ఆయన ఏదో ఊడబొడిచినట్టు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులే నాశనం అయిపోయినాయి. నీళ్లు నిలబెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయినాయి. ప్రాజెక్టులో ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్లను పక్కకు పెట్టి తాను చేయబెట్టి డిజైన్ చేసిన ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లు నిలబెట్టుకోవడానికి లేదు. అందరికీ అర్థమవుతుంది ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది. ఒక విచిత్రం, $1 మిలియన్ క్వశ్చన్. అన్నింటినీ కూడా మిస్యూజ్ చేయడం జరిగింది. ఎట్లా వీలైతే అట్లా పిండుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ట్రెజరీ ఒక్కొక్క మండలానికి ఒక ట్రెజరీ ఉంటే ఆ ట్రెజరీ, ఆ MRO ఆఫీసు, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా ఆ రోజు వచ్చిన డబ్బులను ట్రెజరీ ఆథరైజ్ చేస్తే మాత్రమే రిలీజ్ అవుతాయి. అటువంటి పవర్ని కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని స్టేట్లో ఒక అవుట్సోర్సింగ్ అధికారులకు అవకాశాలు ఇచ్చి రోజు అక్యుములేట్ అయ్యే మనీని వీళ్ళ ప్రాజెక్టులకు మళ్లించుకోవడం జరిగింది. పేమెంట్లకు, బిల్లుల కింద మార్చుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఎవరు కాదనలేని విషయం. దీని స్పష్టంగా ఉంది. ప్రతి ట్రెజరీలో ఉన్న అధికారులు ఆశ్చర్యపోవడం జరిగింది. వృద్ధాప్య పింఛన్లు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు, ఉద్యోగస్తులుగా రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లను కూడా పెండింగ్ పెట్టి వీళ్ళ ప్రాజెక్టులకు రావాల్సిన డబ్బులు వీళ్ళు కొల్లగొట్టుకొని పోవడం జరిగింది. వచ్చినంత వరకు పిండుకోవడం జరిగింది. చివరి వరకు అట్లా 3వ తారీఖు రాత్రి ప్రణీత్రావు ఏ విధంగా డాటాను డిస్ట్రాయ్ చేసిండో 3వ తారీఖు వరకు జరిగిన ధ్వంసం. రాత్రి చాలా రెవెన్యూస్ కూడా మారిపోయినాయి. 59 జీవో సంతకాలు పెట్టేసారు. అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా వాడుకున్నారు. కాబట్టి ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాలైంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది డబ్బా ఓపెన్ చేసినప్పుడు, వీవీప్యాట్లు ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. ఈవీఎంలు ఓపెన్ చేసి ఆ ఎలక్ట్రానిక్ కోడింగ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఈవీఎంలో 2-3 ఓట్లు వస్తాయా, తర్వాత ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. లేరు అనేది కార్యకర్తలు కూడా లేరు. ఇప్పుడు ఓట్లు వేయలేదు అంటే కార్యకర్తలు లేనట్టే కదా. ఖచ్చితంగా వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ పరిస్థితి వాళ్ళ బాడీ లాంగ్వేజే క్లియర్గా చెప్తుంది. డబ్బులు పెట్టేస్తే తప్ప జనాలు రాని పరిస్థితికి. కానీ చూస్తున్నారా కేసీఆర్ రోడ్ షో, ఆయన ఇట్లా రోడ్ షో వెళ్ళగానే లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు, ఫోటోలు ఏమంటారు దాని గురించి? ఏమంటారు? మరి డిసెంబర్లో ఎందుకు బోల్తా కొట్టింది? ఇప్పుడు ఎందుకు పబ్లిక్ వస్తున్నారు? పెయిడ్ ఆర్టిస్టులు అంటారా, లేకపోతే
సాయంత్రాల పూట వెళ్తున్నారు ఆయన, సాయంత్రాల పూట అందరూ ఫ్రీగా ఉంటారు. ఏం చెప్తాడు అసలు? టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మా ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిందని అడుగుతున్నారు ప్రజలు. అక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. ఏందిరా నువ్వేం మాట్లాడుతున్నావు రా అని రివర్స్ కౌంటర్లు మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు ఎవరికి సరైన జవాబులు చెప్పే చరిత్ర ఆయనకు లేదు కాబట్టి ఫోర్జ్డ్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆయన ఇస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ప్లస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ మైనస్. కేసీఆర్ నోట్ నుంచి వచ్చిందంటే అది ఖచ్చితంగా తప్పే. ఓకే. అండ్ సార్ నిన్న చాలా పెద్ద డ్రామా జరిగింది. హరీష్ రావు వచ్చి కొంతమంది ఎమ్మెల్యేలతోటి రుణమాఫీ ఇచ్చాయి, లేకపోతే నేను రాజీనామా చేస్తాను, గన్ పార్క్ దగ్గరికి వచ్చి సవాల్ ఇస్తుండు, రాజీనామా కూడా చేస్తున్నాను, రాజీనామా చేసినండా లేదా అనేది అర్థం కాలేదు. ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నాం. మరి మీరు చెప్పే సమాధానం ఏంటి? కొంతమంది ఏమంటున్నారంటే హరీష్ రావు పార్టీ నుంచి బయటికి రావడానికి ఆడినటువంటి డ్రామా. ఇది స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఒప్పించుకున్న తర్వాత కదా అది రాజీనామా కింద చూస్తాం మనం. రాజకీయాలు నిర్ణయం చేయొచ్చు, రాజకీయాలు చేయడానికే రాజకీయ నాయకులు ఉన్నది. అంతేగాని స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చి రాజీనామా చేసి ఆగస్టు డ్యూ డేట్ చెప్పారు ముఖ్యమంత్రి గారు. నువ్వు వచ్చి ఈరోజు పొల్యూట్ చేయడం తప్ప అమరవీరుల స్తూపాన్ని అసలు అమరవీరులను వీళ్ళు గౌరవించింది ఎక్కడ? అక్క పెట్టుకునే గడియారానికి 1 కోటి రూపాయలు 3 కోట్ల రూపాయలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలకు ఇచ్చింది 10 లక్షల రూపాయలు. అది కూడా లిమిటెడ్గా 1200 మంది 1600 మంది చనిపోయినారని రికార్డు ప్రకారం మాట్లాడిన కేసీఆర్ ఎంతమందికి ఇచ్చిందండి 10 లక్షలు? కూడా ఎంతమందికి జాబ్ ఇచ్చిండు? ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే కదా వాళ్ళకు అసలు వీళ్ళు సంపాదించుకున్న ఉద్యోగాలు కుటుంబం అంతా సంపాదించుకున్న ఉద్యోగాలకు కారణం చనిపోయిన కుటుంబాలు కదా. మరి చనిపోయిన కుటుంబాలకు ఏమీ చేయకుండా నీ బిడ్డకు ఒక్కదానికి 3 కోట్ల రూపాయల వాచ్ కొనిస్తే ఆమె దాన్ని ఏదో గర్వంగా చెప్పుకోవడం, అంతవరకు నాకు ఇల్లే లేదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు చేసిన దాంట్లో ఫలితం అనుభవించాల్సిందే కదా. 15వ తారీఖు వస్తే మళ్ళీ 15వ తారీఖు వస్తే 3 నెలలు పూర్తవుతుంది. 3 జైల్లోనే జీవితం గడుపుతున్నారు. ఏదో ఒక రోజు అనుభవించాలి కాబట్టి పెద్దగా ఒక సమాజానికి తెలంగాణ ఉద్యమానికి చేసిన ఇప్పటికైనా రియలైజ్ అయ్యి తప్పు ఒప్పుకొని జైలు శిక్ష అనుభవించి మరొకసారి ప్రజలకు తప్పుడు చేయకూడదనే మెసేజ్ని కేసీఆర్ లాంటి వ్యక్తి ఇస్తే బాగుంటుంది. సార్ ఫైనల్గా మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. ఒకటే క్వశ్చన్, అంటే మిమ్మల్ని ఇరికాటంలో పెట్టే క్వశ్చన్ ఇది. ఈ లోక్సభలో సీట్లు ఎన్ని వస్తాయి అంటారు? కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, మీ ఫేవరెట్ బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? బీఆర్ఎస్కి 2 నుంచి 3 స్థానాల్లో డిపాజిట్ వస్తే కష్టం. డిపాజిట్ కూడా రాదని నేనైతే అనుకుంటున్నాను. 100% ఛాన్స్ లేదు. బీఆర్ఎస్తో జనాలు లేరు, ఖాళీ చేసేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు చాలా వరకు డిసైడ్ అయ్యిండ్రు. అసెంబ్లీకి కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి, పార్లమెంట్కి మోడీకి అని డిసైడ్ అయ్యిండ్రు. నాకున్న ఇన్ఫర్మేషన్ 10 to 11 సీట్స్ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, 5 నుంచి 6 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. ఎంఐఎం కూడా గల్లంత అవుతుందని నేనైతే భావిస్తున్నాను. సీరియస్గా అక్కడ జరుగుతున్న పోలరైజేషన్. ఇప్పుడు అజన్మ శత్రువులు ఎంఐఎం ఎంబీటీ కలిసిపోయినాయి అంటే హిందువుల్లో మాత్రం ఎందుకు కదలిక రాదు? ఖచ్చితంగా కదలిక వస్తుంది. అదేవిధంగా ఓటింగ్ కూడా జరుగుతుంది. ఓల్డ్ సిటీ మొత్తం డెఫినెట్గా మాధవీలత గారికి ఓటేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా మార్పు కోరుకుంటే అసదుద్దీన్ ఓవైసీ ద్వారా నష్టపోయినాం. కేవలం ఒక కుటుంబం మాత్రమే వేల లక్షల కోట్లకు రావడం జరిగింది. వాళ్ళ కార్పొరేటర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రమే ఆర్థికంగా బాగున్నారు. కానీ ఎవరికి ఇల్లు వచ్చింది, ఎవరికి పెన్షన్ వచ్చింది అనేది హాస్యాస్పదం. వాళ్ళు ఎవరికి చెప్తే అక్కడ వాళ్ళకు మాత్రమే వస్తుంది. కాబట్టి సామాన్య జనాలు ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నారు, సఫకేట్ అయ్యి ఉన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల ఇప్పుడు కొద్దో గొప్ప అది తీసుకురావడం, బ్యాన్ చేయడం వల్ల కొంతమంది స్త్రీలు కూడా, ముస్లిం స్త్రీలు కూడా ఆలోచన చేస్తున్నారు మోడీ ఉంటేనే వాళ్ళకి రక్షణ అని. మిగతా దేశాల్లో 55 దేశాల్లో లేని ఓటింగ్ రైట్ హిందువులకు ముస్లింలు బయటి వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో పుట్టిన పార్ట్ అండ్ పార్సల్ వాళ్ళకి అది ఎవరు కూడా క్వశ్చన్ చేసే అధికారం లేదు, చెయ్యరు కూడా. బంగ్లాదేశ్ కాలనీ, బర్మా కాలనీలో కూడా ఓట్లు ఏ విధంగా వచ్చినాయి అనేది వీళ్ళ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అకృత్యాల వల్లనే ఆ ఓటింగ్ రైట్స్ వచ్చినాయి. ఎక్కడ లేనిది విదేశస్తులు వచ్చిన చొరబాటుదారులకు ఓట్లు వచ్చేది లేనే లేదు. కాబట్టి అది కూడా జనాల దృష్టిలోకి పోయింది. అవి కూడా భవిష్యత్తులో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. మాధవీలత గారి వల్ల ఒక 5 లక్షల ఓట్లు ఇప్పటికే గల్లంతైనాయి. ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేసింది కాబట్టి దొంగ ఓట్లు పడే అవకాశం లేదు. కాబట్టి మార్జిన్తో వితిన్ 1 lakతో మాధవీలత గారు గెలుస్తారని నేను అనుకుంటున్నాను. 20,000 30,000 మెజారిటీతో ఆమె ఎమర్జ్ అవుతుంది ఎంపీగా అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్.